నా పేరు వసంతలక్ష్మి. నేను మణికొండ నుంచి వచ్చాను, హైదరాబాద్ మణికొండ నుంచి వచ్చాను. చాలా బాగుంది, ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా బాగుంది. పరిసరాలు అది చాలా బాగా కట్టారు, అన్ని సదుపాయాలు చాలా బాగున్నాయి. మళ్ళీ ఇక్కడ అన్నీ చూపించారు, అన్నీ ఒక్కొక్క ఫ్లోర్ తీసుకెళ్ళి చూపించారు. 4th ఫ్లోర్లో మెయిన్లీ 4th ఫ్లోర్ మెడికల్ ఇది చాలా ఇంప్రెసివ్గా ఉంది. అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ. 3rd ఫ్లోర్లో లేడీస్కని సపరేట్ ఇది ఉంది. లేడీస్ వంటకు చాలా నీట్గా మంచిగా పెట్టారు. అసలు చాలా గ్రోత్, చాలా డెవలప్మెంట్ కనపడింది. చాలా బాగున్నాయి అన్ని ఫెసిలిటీస్. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా చాలా చాలా ఫెసిలిటీస్ అన్నీ పెంచారు. క్లెన్లీనెస్ కానివ్వండి, అసలు వీళ్ళు చూసుకునే విధానం కానివ్వండి, రిసీవ్ చేసుకునేది, ఈవెన్ మేము వచ్చినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవటం, మళ్ళీనేమో అన్నీ చూపించటం చాలా ఓపిక్గా. ఇక్కడున్న స్టాఫ్ కూడా చాలా బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.